ఓకే. నిశ్చితార్థ ముహూర్తానికి సంబంధించినటువంటిది వారు చెప్పారండి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిందంటే పరాశరుల వారు చెప్పినటువంటిది రాహుకేతువులని గ్రహాలుగా చూడకూడదు. వాటికి ఉన్నవే సప్తగ్రహాలు. కాకపోతే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా వారికి గ్రహస్థానం ఇచ్చారు, కానీ వారికి ఏ ఇల్లు కూడా లేదు. వారికి రాహుకేతులకి ఎవరింట్లో ఉంటే వారి ఫలితాలను ఇస్తారు. ఇక్కడ రాహుకేతులకు సంబంధించినటువంటి విధానంలో పరాశరుల వారు మనకు ప్రామాణికం. వారు రాజ్యానికి మాత్రమే పరిపాలించే రాజుకు మాత్రమే ఈ రాహుకేతుని పరిగణలోకి తీసుకోమని చెప్పారు, కానీ సామాన్యమైనటువంటి ప్రజానికానికి రాహుకేతుని పరిగణలోకి తీసుకోమని చెప్పలేదు. కాబట్టి వారు ఆ యొక్క నిశ్చితార్థ లగ్నానికి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది సప్తం అంటే కళత్రం అన్నారు. సరే, కళత్రమే. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముహూర్తం పెట్టేటప్పుడు ఏ ముహూర్తానికి అయినప్పటికీ కూడా అష్టమ శుద్ధి అనేటువంటిది ఉండాలి. అష్టమ శుద్ధి అంటే ముహూర్త లగ్నానికి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు, ఎంటీగా ఉండాలి. ఇక్కడ మీకు చూడండి, 8వ స్థానంలో ఏమన్నా గ్రహం కనబడుతుందా? అంత ఎంటీగా ఉంది. కాబట్టి ఆ ఎంటీగా ఉంటే ఆ యొక్క ముహూర్తానికి ఆయుష్ పెరుగుతుంది, బలం ఉంటుంది. మనము ఒకసారి గనక గతంలోకి వెళ్ళినట్లయితే హరిహర బుక్కరాయల వారు సామ్రాజ్య స్థాపన చేయాలని చెప్పి శృంగేరి పీఠాధిపతులు మన తెలుగువారు విద్యారణ్య స్వాముల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నారు. కానీ ఆ ముహూర్త సమయాన్ని కనుక పెడితే ఆచంద్రార్కం ఆ రాయలవారి వంశం మన భారతదేశాన్ని పరిపాలించేది, అఖండమైనట్టుగా ఉండేది. కానీ వారికి ఉన్నటువంటి కొంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొంత కాలం ప్రభావమే అది. ముందుగానే ముహూర్తం అనేటువంటి నిర్ణయించుకొని పెట్టారు. తర్వాత విద్యారణ్య స్వాముల వారు ఆశ్చర్యపోయి, నాయన నీ యొక్క వంశం కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క భూమిని పరిపాలిస్తుంది, కానీ నీ వంశంలో ఒక గొప్ప మహానుభావుడు పుడతాడని చెప్పాడు. అదే మనకున్నటువంటి కృష్ణదేవరాయల వారు. ఇక అంటే ముహూర్త లగ్నానికి అంత ప్రాధాన్యత ఉంది. 9:42 ముహూర్త సమయం చెప్పారు కదండి. ఆ గడియలోనే లగ్నము కన్యా లగ్నం అయింది. ఓకే. ఇక్కడ సప్తమ స్థానం రాహు, అంటే వివాహానికి మాత్రం సప్తమ శుద్ధి అనేటువంటిది చూసుకోవాలి, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము. అయితే వీరి జాతకంలో శని శుక్రుడిని బుధుడిని చూస్తున్నారు అని అన్నారు. ముహూర్తానికి సంబంధించినటువంటిది చెప్పబడి ఉంది ఏంటంటే లగ్నంలో శుభగ్రహాలైనటువంటి గ్రహాలు ఉండాలి ముహూర్త లగ్నానికి. పైగా ముహూర్త లగ్నానికి కేంద్ర స్థానంలో శుభగ్రహాలు, కోణస్థానంలో పాపగ్రహాలు ఉండాలని చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురువు లగ్నాన్ని వీక్షిస్తున్నాడండి. గురువు ముహూర్త లగ్నంలో కానీ ముహూర్త లగ్నాన్ని గురువు చూస్తున్నా 1,00,000 దోషాలు తొలగిస్తాడని చెప్పి మనకు ముహూర్త చింతామణిలో ఉంది. ఓకే. కాబట్టి గురువు 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే యొక్క ముహూర్తంలో చంద్రుడు ముహూర్త లగ్నంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే దగ్గరి ఆత్మబంధువులకు వారి ఇరువురి వైపు, ఇటువైపు అయినా అటువైపు అయినా కానీ అనారోగ్యం చేస్తుంది. ఉన్నటువంటి వ్యక్తులకి అనారోగ్యం పాలవుతారు. ఇది చాలామంది సినీ ఫైనాన్షియర్స్ యొక్క జాతకంలో కూడా నేను చూడడం జరిగింది. ఆ ముహూర్తం వివాహ సమయానికి లగ్నం ఎప్పుడు కూడా వివాహ ముహూర్తం కానీ వివాహ సంబంధించినటువంటి లగ్నంలో చంద్రుడు ఉండకూడదు. చాలామంది తెలిసి తెలియక పంచాంగాల్లో ఇచ్చిన అనేక ముహూర్తాన్ని ఫాలో అవుతారు, కానీ ముహూర్తం పెట్టేటప్పుడు ప్రధానంగా చూడాల్సింది చంద్రుడు మాత్రం వివాహ ముహూర్తానికి లగ్నంలో ఉండకూడదు. ఇప్పుడు టోటల్గా మీరు చెప్పిన ఈ జాతక చక్రం ప్రకారం శోభితా దుపాళ్ళ నాగ చైతన్య నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి వాళ్ళు కలకాలం పిల్లా పాపలతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే జన్మించే ఆ యొక్క ముహూర్త లగ్నానికి గురు వీక్షణ సంపూర్ణంగా ఉంది. అందులో ఇంకా ఏ మాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పారు మీరు. ఈ ముహూర్తంలో ఈ చిన్న లోపం వల్ల, చంద్రుడికి సంబంధించిన లోపం వల్ల వారి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ అనారోగ్యం పాలవుతారు. అది దానికి సొల్యూషన్ అండి. దానికి ఖచ్చితంగా గురువు చూస్తున్నాడు కాబట్టి ఆ పరిహారం కూడా అక్కడ జరిగిపోతుందండి. వాళ్ళు పరిహారాలు పాటించుకుంటారు, ఇబ్బంది లేదు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ చాలా మంది ఉన్నారు కదా. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. వాళ్ళ జాతక చక్రం ప్రకారం ఇందాక నేను మళ్ళీ అడుగుతున్నాను అదే మాట. శోభితా ధూళిపాళ్ళ నాగ చైతన్య వీరి జాతక చక్రాలు కూడా మనం వేయొచ్చునండి. ఓకే. అంటే ప్రస్తుతానికి దీని ప్రకారం చెప్దాం. కలకాలం వాళ్ళైతే హ్యాపీగా ఉండే హ్యాపీగా ఉంటారండి. అందులో ఏ మాత్రం వాళ్ళిద్దరు జాతకాలు కూడా చూశారు కదా. నాగ చైతన్య జాతకాన్ని, సమంత జాతకాన్ని వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు విడాకులు తీసుకున్నారనే భావంతో ఆ యొక్క వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే. శోభితా ధూళిపాళ్ళ ఈ మధ్య కదా వాళ్ళది.